మొంతా తుఫాన్ ఏపీని ముంచేసింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ని అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఒంగోలు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల చెరువులు నిండడంతో ఆ నీరంతా ఒంగోలు వైపు ప్రవహించింది. పోతురాజు కాల్వ, నల్ల కాల్వల పూడిక, ముళ్ల చెట్లతో నిండిపోవడంతో వర్షపు నీరంతా బిలాల్ నగర్, పాపా కాలనీ, కరుణా కాలనీ, హౌసింగ్ బోర్డ్, భాగ్యనగర్ మీదుగా వెళ్లి ఆ ప్రాంతాలు నీట మునిగాయి. 600 ఇళ్లలోకి 4.5 అడుగుల వరకు నీరు చేరింది. తీర ప్రాంత మండలాల్లో గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లోని సబ్స్టేషన్లలో వర్షపు నీరు చేరింది. ఇక వరద నీరు రోడ్లపైకి చేరటంతో పల్నాడు జిల్లాలోని 20 మండలాల్లో 100 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైట్, ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఏపీలోని మొత్తంగా ఎన్ని జిల్లాలు, ఎన్ని ప్రాంతాలు తుఫానుకు ఎఫెక్ట్ అయ్యాయి? అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ కోస్టల్ బెల్ట్ ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఈ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నష్టాలన్నింటి కూడా ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం అయితే కనుక 304 మండలాల్లో దాదాపు 20,000 గ్రామాల్లో ఈ పంట నష్టం జరిగినట్టుగా ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. 87,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది అని చెప్పేసి అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందించారు. ఈ వీటిలో చూస్తే కనుక 59,000 హెక్టార్లు అంటే దాదాపు 60,000 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, మినుము పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వీటితో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 87,796 మంది రైతులు నష్టపోయారంటే దాదాపు 80,000 మంది దాకా రైతులు నష్టపోయినట్లుగా ప్రాథమికంగా సమాచారంకి వచ్చారు. దాదాపు 50 పైగా పశువులు ఈ వరదల్లో మృతి చెందాయి. అంతేకాకుండా ఈ వరదల కారణంగా దాదాపు ఒక 5 మంది దాకా మృతి చెందినట్లుగా ప్రాథమికంగా సమాచారం వచ్చింది. అయితే వీరందరికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి సహాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఓడరేవుల ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేస్తూ దిగి అక్కడ వరద బాధితులతో మాట్లాడడం జరిగింది. వారి గోడును కూడా వినడం జరిగింది. ఈ మొత్తంగా ఎక్కడెక్కడైతే తీవ్రంగా నష్టం జరిగిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను చంద్రబాబు నాయుడు నిన్న ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేలో చూసి ఆయన దానికి సంబంధించినటువంటి తగు సలహాలు, సూచనలు, తర్వాత పలు ఆదేశాలు కూడా ఆయా జిల్లాలకు చెందినటువంటి అధికారులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీజీఎస్ లో ఆయన కూర్చొని దీనికి సంబంధించినటువంటి సహచర మంత్రులు అనిత, నారాయణ, లోకేష్ వీరితో కలిసి ఆయన పలు సమీక్షలు చేశారు. అంతేకాకుండా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఇప్పటికే జిల్లాలకు చేరుకుని దానికి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష చేస్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇంకా ఎంత పంట నష్టం జరిగింది, తర్వాత మనుషులు ప్రాణాలకు మృతి చెందిన వాటి సంఖ్య ఎంత మేరకు ఉంది, దానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే పునరావాస కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయనేటువంటి మీద పూర్తి స్థాయిలో ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అయితే కనుక అసంతృప్తి కూడా ఉందని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు చేశాయి. పునరావాస కేంద్రాల వద్ద సకాలంలో వాళ్లకు ఆహారం అందించలేకపోయారని, తర్వాత చంటిబిడ్డలకు పాలు సరఫరా తగినంతగా చేయలేకపోయారన్నటువంటి ఆరోపణలు వస్తాయి. ప్రధానంగా ఈ పునరావాస కేంద్రాల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించిన వ్యవహారంలో సమీక్ష చేయాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పొచ్చు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక ప్రాథమికంగా ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కేంద్రానికి పంపుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందం కూడా వచ్చి ఈ నిపుణుల బృందం రాష్ట్రంలో జరిగినటువంటి తుఫాను నష్టం యొక్క తీవ్రతను, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో దర్యాప్తు చేసి దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ విషయంలో కూడా వచ్చేటువంటి ఆ నిపుణుల బృందానికి తగిన విధంగా అంటే సమాచారం అందించేందుకోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తగిన దశాదిశ నిర్దేశించడం జరుగుతోంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.